ఉన్నతుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలపు వేళలో నీ బిడ్డలమైన మేము నీ మాటలు వినుటకై మీ పాదాల చెంతకు చేరి ఉన్నాం. మా అందరి హృదయములను బలపరచండి. మా అందరి హృదయములకు కావలసిన వాక్కును మీరు మాకు బోధించి మా అంతరంగాలను బలపరిచి ధైర్యపరిచి, దేవా, నీ వాక్యము ద్వారా మా హృదయాలు తెరవ చేయండి. వాక్యమునకు లోబడు మనస్సును మాకు దయచేయండి. వాక్యం మమ్మల్ని హెచ్చరించినప్పుడు సరిచేయబడు హృదయమును మాకు దయచేయండి. అయ్యా, మమ్మల్ని గద్దించినప్పుడు అంగీకరించగల మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని ఆదరించినప్పుడు మేము లోబడు హృదయమును మాకు దయచేయండి. ప్రభువా, మీ వాక్య ప్రత్యక్షత నీ బిడ్డలమైన మా అంతరంగాల మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నా. వాక్యమునకు కలుగు ఆటంకములను తొలగించండి. ధారాళముగా నీ వాక్యమును మీరు మాకు బోధించి ఉపదేశించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అడిగి చెప్తాము, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. 9వ వచనం, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటించను అని నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఈ మాటలు చెప్పండి. దైవికమైన ప్రేరేపణ. మళ్ళా చెప్పండి. చాలా సందర్భాలలో, చాలా విషయాల్లో కూడా మనందరి హృదయాలలో ఈ ప్రేరేపణ, ఆలోచన, తలంపు అనేవి పలుసార్లు మన హృదయాలలో కలుగుతూ ఉంటాయి. ఒక చోటికి వెళ్దామని మనం బయలుదేరితే మార్గ మధ్యంలో మరొక చోటికి వెళ్ళాలనే ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాలలో కూడా ఈ విధమైనటువంటి ప్రేరేపణలు మనలో కలుగుతూ ఉంటాయి. మీరు ఎవరికైనా కలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ప్రేరేపణ? ప్రార్థించినప్పుడు నా మటుకు నాకు చాలా సందర్భాలలో ఈ ప్రేరేపణ అనుసరించే నేను మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏదో చెప్దామని రెడీ చేసుకొని వస్తాను. స్తోత్రం. ఏదో చెప్దాము, ఈరోజు ఏదో లోతైన ఒకటి బయటికి చెప్దాము అని తీరా వచ్చి కూర్చుంటే అవన్నీ పోయి మరొకటి వస్తూ ఉంటుంది మనసులో. ఇక రాసింది తీసింది అన్నీ పక్కన పెట్టేసి అప్పుడు నా మనసులో ఏదైతే, ఏ ఆలోచన అయితే, లేకపోతే ఏ మాట అయితే ఉందో అదే మాటను బోధించినప్పుడు ఆ రోజు మనలో చాలామంది, పాస్టర్ గారు ఈరోజు ప్రభువే నాతో మాట్లాడారండి, వాక్యం మా కోసం వచ్చిందంట కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండి తిప్పుతానా, గట్టి వెళ్తానో తెలియదు, స్టార్ట్ చేస్తాను. బండి స్టార్ట్ చేసి హౌస్ లిస్ట్కి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ముందు అనుకోను, బండి తిప్పుతానంటే
నా స్టీరింగ్ ఇక నా మనసులో ఏంటి అనిపిస్తే అటు వెళ్ళిపోతాను. ప్రైజ్ లా. కొన్ని సందర్భాలు ఇప్పుడే పాస్టర్ గారు మీరు వస్తే బాగుండు అనుకున్నాం, ఇప్పుడే వచ్చారండి తలుసుకోగానే. ఇలా చాలా సందర్భాల్లో దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ ప్రేరేపణ విషయంలో నేను లోపడకుండా ఇది కాదు, ఇది ఈ మాట కాదు, నేను ముందు అనుకున్నదే చేద్దాం అని ఆ ప్రేరేపణకు లోపడలేదా, తర్వాత దాని రిజల్ట్ నాకు ఆ తర్వాత తెలిసింది. అరే ఆ మాట అప్పుడు దేవుడు నా నోటి ఉంచాడు కానీ నేను ఆ మాటని చెప్పలేదు. అందుకని నేను నా మనస్సునకు ఎట్లా ప్రేరేపణ కలిగిస్తే దానికి లోబడి అలాగ వెళ్ళిపోతూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలు, ఇట్లా నా జీవితంలోనే కాదు కానీ మీ జీవితాల్లో కూడా ఇటువంటి ఒక ప్రేరణలు, ఇటువంటి ఒక ఆలోచనలు, ఇటువంటి ఒక తలంపులు మనలో ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయి. కానీ అన్ని ప్రేరేపణల ప్రకారంగా మనం చేస్తూ ఉండగా ఇక్కడ ఇర్మియా భక్తుడి గురించి మనం చదువుతున్నాం. ఎవరు? ఇర్మియా. ఏంటి ప్రభువా, ఇప్పుడే నువ్వు వెళ్ళు, సమాజ మందిరానికి వెళ్ళు, ఆ సమాజ మందిరంలో ఈ మాటలు వారికి బోధించు, ఈ మాటలు వాళ్ళకి చెప్పు అని దేవుడు ఇర్మియాను పురుకొల్పితే ఇర్మియా అంటారు, అలాగే ప్రభువా నీవు చెప్పిన మాటే నేను చేస్తానయ్యా, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా అని దేవుని ప్రేరేపణకు లోబడిపోయి వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే, ఈ విగ్రహారాధన విడిచిపెట్టకపోతే, ఈ అపవిత్రమైన కార్యాలు మీరు విడిచిపెట్టకపోతే మీ మీదకు భయంకరమైన ఉగ్రత వస్తుంది అని దేవుడు నాకు చెప్పాడు అని అంటే, వారందరూ ఇర్మియాను పట్టుకొని ఏం చేశారు తెలుసా? గొడ్డును బాదినట్టు బాధలు పెట్టేశారు. స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేరేపించాడు, ఈయన వెళ్ళి ఏం చేశాడు? దేవుని ప్రేరేపణ బట్టి రోషంగా వెళ్ళి చెప్పొస్తే వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళు ఊరుకోకుండా ఇతన్ని కొట్టి గాయపరిచారు. అప్పుడు ఈయన అంటాడు, దేవా నువ్వు నన్ను ప్రేరేపించావు, నీ ప్రేరేపణకు నేను లోపడ్డా, వెళ్ళి మాట చెప్పిరా పోనా, నేను వెళ్ళి చెప్పొచ్చా. కానీ నీ ప్రేరేపణకు నేను లోబడినప్పుడు దినమెల్లా నేను నవ్వులు పాలైపోతున్నానయ్యా. స్తోత్రం. వెళ్ళి ఈ మాటని అక్కడ చెప్పకపోతే వారు నన్ను కొట్టేవారు కాదుగా, గాయపరిచేవారు కాదుగా, వారు నాకు హాని చేసేవారు కాదుగా. నువ్వు నన్ను ప్రేరేపించావు, వెళ్ళా, నేను లోబడ్డా. అయితే నేను వెళ్ళకూడదు, ఈ మాట చెప్పకూడదు, ఈ పని చేయకూడదు అని నేను అనుకున్నప్పటికీ నీవు నన్ను బలవంతం చేసి నీవే నన్ను గెలిచావు. ప్రైజ్ లార్డ్. అందరిని ఎగతాళి చేస్తున్నారు, అయినా నాకు సంతోషం ఏంటంటే నీవు నన్ను ప్రేరేపిస్తూ ఉండగా నేను లోబడి తిని. ఈరోజున నా ప్రియమైన దేవుని పిల్లలారా, దైవికమైన ప్రేరేపణకు దేవుని పిల్లలమైన మనము దైవికమైన ప్రేరణ ఏమిటో మనం గ్రహించి ఆ ప్రేరేపణకు మనం సంపూర్ణంగా లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ప్రార్థనకు మోకరించినప్పుడు కొంతమందిని గురించి ప్రార్థించడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా మనము లోబడి మన ప్రార్థనలో వారి కొరకు మనము ప్రార్థించాలి. మనం కొన్ని సందర్భాల్లో మనకు ఒక పని చేయాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళకుండా మన హృదయపు ప్రేరేపణ కలుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేరణకు లోబడి వెళ్ళటం మానేసేయాలంతే. దేవునికి స్తోత్రం. ఇలా చాలా సందర్భాలలో మన దైనందిన జీవితాలలో దైవికమైన ప్రేరేపణకు మనల్ని మనం అప్పగించుకొని నడిపించబడే వారిగా ఉండాలి. ఆమేన్. అయితే ఈ దైవికమైన ప్రేరేపణకు బదులుగా మరొక విధంగా శరీరానుసారమైన ప్రేరేపణలు కూడా కొన్ని ఉంటాయి. ఒకటి మనుషుల యొక్క ప్రేరేపణ ఉంటుంది. ఏ ప్రేరేపణ చెప్పాలి? ఏ ప్రేరేపణ? మనుషుల యొక్క ప్రేరేపణ. చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం.
ఆమె తన పెనిమిటి ఎంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. అలాగే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించను. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు కనబడుతున్నారండి. ఇద్దరు భార్య భర్తలు. భర్త పేరు ఒత్నీయేలు, భార్య పేరు అక్సా. ఏ పేరు? అక్సా. అయితే వివాహమైన తరువాత భార్యట తన భర్తను ప్రేరేపిస్తుంది. ఏమండి, మా నాన్నే పొలం అడగండి, మా నాన్నే పొలం అడగండి, మా నాన్నే పొలం అడగండి అని ఏం చేస్తుందంటే భార్య ఎవరిని? తన భర్తను ప్రేరేపిస్తుంది. అప్పుడు ఒత్నీయేలు ఏం చేశాడంటే భార్య ప్రేరేపణకు లోబడిపోయి తన మామ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మా నాకు ఆ పొలం కావాలి, మరి కుమార్తె అని అడుగుతుంది కాబట్టి నాకు ఆ పొలం ఇవ్వు అని భార్య యొక్క ప్రేరేపణను బట్టి ఏం చేశాడు? చెప్పాలి. భర్త భార్య ప్రేరేపణ బట్టి అడిగాడు. అలాగే ఆదాము భార్య అయినటువంటి హవ్వ కూడా ఒక పండు కోసుకొని ఆ పండు రమ్యముగా రుచిగా చాలా తినడానికి చాలా తీయనిదిగా ఉందని ఆదాముకి ఆదాము సోదరా, నీ ఎముకల్లో ఉన్న ఎముకను కదా నేను, నీ దేహంలో నుండి వచ్చిన దేహాన్ని కదా నేను, ఇదిగో ఈ పండు తిను అని తాను తిని ఆదాము గారు కూడా ఏమిచ్చింది? ఆ పండు ఇచ్చింది. నిజంగా చాలా సందర్భాలలో ఒకరి ఎడల ఒకరు మనుషులైన వారి ప్రేరేపణలకు మనం లోబడి కొన్నిసార్లు మేలు పొందుతాం, మరికొన్నిసార్లు నష్టం పొందుతాం. అక్సా మాట విన్నటువంటి ఒత్నీయేలుకి ఏమొచ్చింది? పొలం వచ్చింది. ఏమొచ్చింది? పొలం వచ్చింది. మరి హవ్వమ్మ మాట విన్న ఆదాముకి ఏమొచ్చింది? భయంకరమైనటువంటి శాపం వచ్చింది. ఇలాగ చాలా సందర్భాలలో భార్య కావచ్చు, లేక భార్యను భర్త కావచ్చు, లేక స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, లోకస్తులైన మనుషులు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రేరేపిస్తూ ఉంటారు. ఈరోజు చాలా సందర్భాలలో మనము మనలో ఉన్నటువంటి దేవుని ఆలోచనను పక్కన పెట్టి, మనలో ఉన్న దైవికమైన ప్రేరేపణను పక్కన పెట్టి, మనలో ఉన్న దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి చాలాసార్లు మనము మనుషుల యొక్క ప్రేరేపణకు మనం లోపరుచుకొని మనుషుల యొక్క ప్రేరేపణకు మనం అప్పగించుకొని దేవుని ప్రేరణ కంటే, దేవుని మాట కంటే, దేవుని ఆలోచన కంటే, దేవుడు మనకిచ్చిన నడిపింపు కంటే మనుషుని యొక్క ప్రేరేపణకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల చాలాసార్లు మనం ఏమవుతున్నామంటే మోసపోయేవారు ఎక్కువైపోయారు. నష్టపోయేవారు మోసపోయారండి. ఎందుకు మోసపోయా? స్తోత్రం కలుగును గాక. దైవజనులు పాడబడరు కదా, ఏమని? నమ్మి నమ్మి మనుషులను నీవు పలుమార్లు మోసపోయావు. జీవితాంతం మోసపోయిన బుద్ధిరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నిసార్లు మోసపోయినా కానీ ఇంకా మనం ఏం చేస్తా ఉన్నాం? మనుషుల్ని 2015లో మోసపోయానండి, మోసపోయాం. కానీ మనం 2018 మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళని నమ్మ ఇంకొకళ్ళు నమ్ముతాం. వాళ్ళు అట్లాంటి వాళ్ళండి, వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు నమ్ముతాం. తీరా వీళ్ళు కూడా ఏం చేస్తారు? మనల్ని మోసం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు కాదండి ఇంకొకళ్ళు ఉన్నారు అని ఏం చేస్తాం? మరలా
ఇట్లా మనం జీవిత కాలం అంతా బంధువులని లేదా స్నేహితుల్ని చాలా రక్త సంబంధికుల్ని ఎవరో ఒకరి ప్రేరేపణకు లోబడి మనం ఏమవుతా ఉన్నామంటే మోసపోతా ఉన్నాం, నష్టపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు ఆదామునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఎంత మాత్రము తోటలో ఉన్న పండ్లను తిను కానీ ఆ చెట్టు పండు మాత్రం నీవు తినవద్దని. కానీ మనుషుల యొక్క మాటలు అతన్ని మతి భ్రమింపజేసి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనదో, ఏదైతే దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైనదో దాన్ని చేయడానికి మనుషులు ఏం చేశారంటే అతనిని ప్రేరేపించారు. ఆ ప్రేరేపణకు లోబడిపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాన హృదయాన్ని కలుగు చేయనుగాక. ఏమిటి జ్ఞానం? మనుషుల యొక్క మాటలను ఆధారం చేసుకొనక, మనుషుల్ని నమ్మి పలుసార్లు మోసపోక, మనుషుల యొక్క ప్రేరేపణకు లోబడి నష్టపోక, మనుషులకు మనం అధిక ప్రాధాన్యత ఇచ్చి మన ఆత్మీయ జీవితాలు పాడు చేసుకోక, మనం పూర్తిగా ఎవరు నమ్మాలి? పరిపూర్ణంగా దేవుని యందు మన విశ్వాసం ఉంచుదుముగాక. చెప్తాం గట్టిగా ఆమేన్. అలాగే రెండవదిగా మనం చూస్తా ఉన్నప్పుడు సాతాను కూడా మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరు? సాతాను కూడా ఏం చేస్తుంటాడు? మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన ప్రజలను లెక్కించిన విధానాన్ని మనం చూస్తే సంఖ్యాకాండములో ఉండగా లెక్కించాడు. ఎప్పుడు? ప్రారంభంలో వారు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు లెక్కించాడు 70 మంది అని. తర్వాత ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు కాల్బలము వరకే లెక్కించాడు. ఆ తర్వాత దావీదు దినాల వరకు కూడా ఇశ్రాయేలు జనసంఖ్యను లెక్కించలేదు. ఎందుకని? దేవుడు సంఖ్యను 100 రెట్లు అభివృద్ధి చెందించాలని సంఖ్యను దేవుడు లెక్కించలేదు. కానీ ఇప్పుడు దావీదు యొక్క హృదయంలో సాతానుడు ఒక ఆలోచన కలుగజేశాడు. ఏమిటి ఆలోచన అంటే సంఖ్యను లెక్కించమని. వెంటనే దావీదు ఎంత ఆత్మీయుడైనప్పటికీ, దావీదు ఎంతగా దేవుని ఎరిగిన వాడైనప్పటికీ దావీదు చేసినటువంటి కార్యం ఏంటంటే సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి దేవుని ప్రజలను లెక్కించడం ప్రారంభించాడు. చదవండి ఆ మాటలు. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు సాతాను ఎవరిని ప్రేరేపించాడు? దావీదు ఏమన్నా సాధారణమైన వ్యక్తి కాదు. ప్రార్థనాపరుడు దావీదు, విశ్వాస యోధుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ప్రసన్నతను అనుభవించిన వాడు. ఎవరు? దావీదు. ఒక మాట మీద చెప్పనా, దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేసే వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళాలంటే ప్రభువా యుద్ధానికి వెళ్ళనా అని ప్రార్థన చేసే వెళ్తాడు. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా దావీదు ప్రార్థన చేయకుండా ఏమీ చేయడు, దేవుణ్ణి అడగకుండా ఏమీ చేయడు. అలాంటి దావీదుని ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతానుడు. ఇదిగో నీ దేశం యొక్క సంఖ్య ఎంతో నీకు తెలియదా? నీ దేశంలో ఉన్న జనాంగం ఎంతో నీకు తెలియదా? లెక్క పెట్టంటే ఎప్పుడూ ప్రార్థన చేసుకునేవాడు, ఆ రోజు ప్రార్థన చేసుకోవాలా. ఎప్పుడూ ప్రభువుని అడిగేవాడు, ప్రతి పనికి ఆ రోజు మాత్రం ప్రభువుని అడగల. ఎప్పుడు కూడా ప్రార్థించేవాడు, ఆ రోజు మాత్రం ప్రార్థనను పక్కన పెట్టేసి సైన్యాధిపతిని పిలిచి, యావాబు దేశంలో ఉన్న జనసంఖ్య ఎంతో లెక్క పెట్టాను. యావాబు అన్నాడయ్యా, ఇప్పుడు ఎంత సంఖ్య ఉన్నా దేవుడు దాన్ని రెట్టింపు చేయను కాక, ఎందుకు ఇప్పుడు అన్నారు. లేదు, లెక్క పెడతాం లేదా. ఇదంతా ఎవరి ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. వెంటనే దావీదు ఆ ప్రేరేపణకు లోబడిపోయాడు. యావాబు తెలివిగా
కొన్ని గోత్రాలను పక్కన పెట్టి మిగిలిన గోత్రాలు మాత్రమే లెక్క పెట్టాడు. తీరా మనం చూస్తే ఆ దావీదు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి దావీదు మీదకు 3 శిక్షలు వచ్చేసాయి. ఎన్ని శిక్షలు? ఆ 3 శిక్షల్లో దావీదు ఒక శిక్షను కోరుకోవలసి వచ్చింది. ఆ కోరుకోవలసిన ఒక శిక్షను బట్టి ఇంచుమించు 70,000 మంది ప్రజలు ఆ దినమున ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఇదంతా 70,000 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే దావీదు సాతాను యొక్క ప్రేరేపణకు లోబడిపోవటమే. ఆనాడు ఇస్కరియోతు యోధాను కూడా సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఎంతకాలం ప్రభు దగ్గర ఉంటావు, భక్తి యథార్థతలని ఈ ప్రభువుని అమ్మేస్తే నీకు 30 వెండి నాణాలు వస్తాయి అని ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు లోబడిన యోధ ఏమైపోయాడంటే చివరికి తను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇలా మొదటిది ఎవరి ప్రేరేపణ? చెప్పాలి గట్టిగా, వెనకాల చెప్పండి. ఎవరి ప్రేరేపణ? మనుషుల ప్రేరేపణ. లాభం వస్తుందని, క్షేమం వస్తుందని, కలిసి వస్తాయని మనుషుల యొక్క ప్రేరేపణకు లోబడిపోయి మన ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉంటే ఆ ఆత్మీయ యాత్రను ఖచ్చితంగా నష్టపోతాం. రెండవది ఎవరి ప్రేరేపణ? సాతానుడు కూడా దేవునికి విరోధమైన కార్యాలను జరిగించడానికి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రేరేపణకు మనం లోబడిపోతే దావీదు నష్టపోయినట్లుగా, యోధా నష్టపోయినట్లుగా, అలాగే మనం కూడా అపవాది యొక్క ప్రేరేపణకు లోబడితే మనం ఏమవుతాం? నష్టపోతా ఉంటాం. మూడవది ఏమిటంటే దైవికమైన ప్రేరేపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రేరేపణ? దైవికమైనటువంటి ప్రేరేపణ. ఆమేన్. ఆనాడు ఇర్మియాను దేవుడు ప్రేరేపించాడు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను దేవుడు ప్రేరేపించాడు. అలాగే ఈ దినమున ప్రభు మనల్ని కూడా ప్రేరేపిస్తున్నాడు. అయితే దేవుడు ముఖ్యముగా మనల్ని వేటి కొరకు ప్రేరేపిస్తాడు? దైవికమైన ప్రేరేపణ ఏ విషయాలలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు మనల్ని ఏ విషయాల కొరకు పురుకొల్పుతాడో కొన్ని మాటలు లేఖనాలను మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేరేపణ, దైవికమైన ప్రేరేపణ దేని కొరకు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, మొదటి వచనం నుండి చదువు తల్లి. కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా నీవెవడవైనను సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పును తెచ్చుకొనుచున్నావు. అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒకడు ఉన్నాడంటే, ఎవరంటే వీడు ధీరుడు, శూరుడు 10 మందికి చెప్తాడు. ఎవరికి? ఒక్కరు కాదు, ఎంతమందికి? 10 మందికి చెప్పే వీరుడు. ఎదుటవానికి తీర్పు తీర్చేస్తాడట. నువ్వు ఎట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని ఎదుటి వ్యక్తికి ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. అంటే తీర్పు తీరుస్తున్నాడు అంటే వీరికి అన్ని సమస్తము తెలుసు. ఆమేన్. అయితే తీర్పు తీరుస్తున్నాడు ఎదుటి వ్యక్తికి, చెప్తున్నాడు ఎదుటి వ్యక్తికి, కానీ తీర్పు తీరుస్తున్నాడు
చూస్తూ చెప్తూ వీడు కూడా ఏం చేస్తున్నాడు? అదే కార్యములు చేస్తున్నాడు. అయితే ఒక మాట మీకు చెప్పనా, తెలియకుండా తప్పు చేసేవాడికి భయం ఉంటుంది, కానీ తెలిసి తప్పు చేసేవాడికి ఏముండదు? భయం ఉండదు. అందుకే విశ్వాసి అయిన వాడు పాపం చేస్తున్నా, వాడు పొరపాటులో ఉన్నా వాడికి ఏముండట్లా? నన్ను ప్రార్థనకి రండి అయ్యాను పాస్టర్ గారు, నేను ఇంకా మందు మానదండి అని, ఈ నాలో ఈ అవిధేయతలు ఉన్నాయి, నాలో ఈ మాలిన్యత ఉన్నాయి, కాబట్టి నేను దేవుని దగ్గరికి రాలినట్లుగా దేవుని సన్నిధికి వారు ఏం చేస్తూ ఉంటారంటే భయపడుతూ ఉంటారు. నుంచోండి, వద్దండి. కానీ విశ్వాసులైన కొందరు దుర్నీతి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా వారికి ఏముండదు? భయం ఉండదు. ఎందుకని? మా దేవుడేగా, స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి మాకు సమస్తం తెలుసు, నేను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు కదా అని తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ పాపాన్ని విడిచిపెట్టకుండా, అపవిత్రతను విడిచిపెట్టకుండా అలాగే కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ప్రభు 2 విషయాలు ఇతనికి ఇస్తున్నాడు. ఒకటి, తీర్పు ఇతని మీదకి రాబోతా ఉంది. ఏం రాబోతా ఉంది? చెప్పాలి. ఏం రాబోతా ఉంది? తీర్పు రాబోతా ఉంది. ఈ తీర్పు దేన్ని బట్టి వస్తుంది అతని మీదకి? దేన్ని బట్టి వస్తుంది అని అంటే అతని యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. 5వ వచనం, అతని యొక్క హృదయాన్ని బట్టి, అతని కాఠిన్యాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు, న్యాయమైన తీర్పు అతని మీదకి వస్తుంది. అయితే తీర్పు రావడానికి ముందుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా మారు మనసు పొందడానికి అతనికి ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఒకరు రండి రాబాయ్, ఒకరు రండి, ఎవరొకరు రండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన ఎవరు? ఒక విశ్వాసి, మామూలు విశ్వాసి కాదు, అన్నీ తెలిసినటువంటి విశ్వాసి. కానీ ఏం చేస్తున్నాడు? పొరపాటు చేస్తున్నాడు, తప్పిదం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను చేసిన తప్పిదాలను బట్టి ఏం రాబోతా ఉంది? ఇతని మీదకి తీర్పు రాబోతా ఉంది. అయితే దేవుడు తీర్పు రాబోయేదానికి ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మారు మనసు పొందడానికి ఇతన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తూ ఉంటాడు? నాన్న కుమారుడా, ఎందుకు రైపల్లు మారు మనసు పొందరా, అదేదో తెలీదు. అదే టైంలో వచ్చి పాస్టర్ గారు చెప్తాడు, ఏమని? అమ్మ మారు మనసు పొందమ్మా, ఆ పాపాన్ని విడిచిపెట్టమ్మా అని ఏం చెప్తారు పాస్టర్ గారు? అదే టైంలో చెప్తారు. అదే టైంలో ఇంకొక స్నేహితుడు ఎవరో వచ్చి చెప్తాడు, రే ఇది తప్పురా, ఇట్లా ఇది తప్పమ్మా, ఇట్లా చేయకూడదు. అదే సమయంలో ఒక స్నేహితురాలో ఎవరో ఒకరు చెప్తారు. అదే టైంలో ఇంకో పెద్ద మనిషి ఎవరో ఒక ఆయన వచ్చి ఏం చెప్తాడు? ఒకవేళ అదే టైంలో ఇదేందరా బాబు ఈయనస అనుకుని టీవీ పెట్టావా, ఆ టీవీలో వాక్యం ఆయన అట్టే చెప్తాడు. స్టీఫెన్ పాల్ గారు, జయపాల్ గారు, స్తోత్రం కలుగును గాక. మా పాస్టర్ ఎట్టే చెప్పాడు, ఫ్రెండ్ ఇట్లాగే చెప్పాడు, ఆ పెద్ద మనిషి ఎట్లాగే చెప్పాడు, టీవీ పెడతా, టీవీలో ఆయన కూడా ఇదే చెబుతున్నాడు నా గురించి, స్తోత్రం కలుగును గాక అని ఈయన అనుకోని నేనేం చేయాలంటే, అంటే ఇన్ని విధాలుగా చెప్తున్నారు అంటే ఇది ఎవరి కోసం చెప్పాలి? ఇది నా కోసమే. కాబట్టి నేనేం పొందాలి? ఇకపై మారు మనసు పొందాలి, నేను ఇకపై మారు మనసు పొందాలి అని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి తన విషయంలో ఆ ప్రభువుని అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇతన్ని క్షమించి ఇతని మీదకి రాబోయే తీర్పు తొలగిపోతుంది. హల్లెలూయా. తీర్పు ఏమవుతుంది? తొలగిపోతుంది. కానీ ఇతను మాత్రం 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు, కొంచెం తలెత్తారు చూడు సిగ్గుపడతాయి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు ఎరుగక దేవుని అనుగ్రహాన్ని, దేవుని సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఏం చేస్తున్నాడట?
దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాడు? ఆ పాస్టర్ అంటే ఆయన ఎట్లా చేస్తున్నాడులే, ఆ పెద్దోళ్ళు ఎప్పుడు ఆడ చేస్తుంటాలే, టీవీలో ఎప్పుడు ఆడ చేస్తుంటాలే. మన జీవితం మందే, మన లైఫ్ మందే, మన జీవితం మందే. ఎంజాయ్ ఎంజాయరా ఎంజాయరా ఎంజాయరా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అయితే తీర్పుకు ముందుగా దేవుడు ప్రేరేపణిస్తూ ఉంటాడు. దేనికి? మారు మనసు పొందడానికి, హృదయాన్ని మార్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి, బ్రతుకును మార్చుకోవడానికి, దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, లేదా భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, కుటుంబం ద్వారా దేవుడు నీకు పలుసార్లు ఒకే మాటను పలువైపులుగా దేవుడికి ఉపదేశిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు నువ్వు గుర్తించాలి, ఇది దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మారు మనసు పొందడానికి దేవుడు నన్ను పురుకొల్పుతున్నాడు, ఆమేన్ ఆమేన్ అని గుర్తిస్తే రాబోతున్న తీర్పును మనం ఏం చేయగలుగుతాం? తప్పించుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్తామా? కూర్చోపోండి. ఆమేన్. రెండవదిగా మనం చూస్తా ఉన్నప్పుడు, మొదటిగా దేవుడు మనం దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు? రాబోతున్న తీర్పును తప్పించుకోవాలంటే ముందుగా మారు మనసు పొందమని, మారు మనసు పొందడం కొరకు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ యుగ సంబంధమైన అపవాది ఎల్లప్పుడూ మనతో పోరాడుతూ ఉంటాయి. చదువుతామా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి. దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను సింహమును మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేసెను. ఆమేన్ ఆమేన్. యవనస్తుడైన సంసోను తన ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాడు. యాత్రలో కొనసాగుతూ ఉండగా అతని ఎదుటికి ఏమొచ్చింది? గర్జించే సింహం, భయంకరమైనటువంటి సింహం. సింహం అంటే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అపవాది అయిన సాతానుకి సాదృశ్యం. సింహం అతని మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇతని చేతిలో, ఈ విశ్వాసి చేతిలో ఏమీ లేదు. ఏంటండి? చేతిలో ఏమి ఆయుధాలు లేవు. చేతిలో ఏమాత్రం ఒక కత్తి లేదు, ఒక కర్ర లేదు, ఒక బరిసె లేదు. ఏ విధమైనటువంటి ఒక్క ఆయుధం కూడా సంసోను చేతులు లేదు. ఎదురుగా ఏముంది? సింహం ఉంది. సింహం యొక్క పంజా, ఒక్కొక్క పంజా, ఆ పంజా ఇట్ట కొడితే చాలు శరీరం అంతా ఏమవుతుంది? దాని గోడతో చీరిపోతాం. అదొక్కసారి పట్టుకుంటే చాలు, చెయ్యి ఆ పాటికి ఓడబికేస్తూ ఉంటుంది, మొక్కలుగా చీల్చి వేస్తుంది. అయితే అటువంటి సింహం సంసోను ఎదురుగా ఉన్నప్పుడు సంసోనులో భయం లేదా? భయం లేదా? భయం వేయదా? సింహం ఎదురు భయం వేయదా? సింహం ఎదురుగా ఉన్నప్పుడు పారిపోవాలని ఆలోచన రాదా? పరిగెత్తాలని ఆలోచన రాదా? స్తోత్రం. సింహం ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పారిపోవాలంతే, పరిగెత్తాలంతే. లేకపోతే ఏమైనా ఆయుధాలు ఉంటే. కానీ సంసోనుకి ఆ ప్రేరణలు ఏమి రావట్లే. ఒకటే ప్రేరేపణ కలుగుతుంది, నువ్వు దీన్ని గెలవాలంతే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండే, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, దీన్ని నువ్వు గెలవాలి. ఏ సింహాన్ని నువ్వు గెలవగలగాలి. ఈ సింహాన్ని నువ్వు జయించగా పారిపోవడానికి వీల్లేదు. అతనికి పారిపోయే ఆలోచన రాట్లా, తప్పించుకుందామని ఆలోచన రాట్లా, వెనుక తిరగాల ఆలోచన రాట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అతన్ని ప్రేరేపణ కలుగు చేస్తా ఉన్నాడు. ఏంటంటే, నీవు దీన్ని గెలవగలవు. ప్రైజ్ ది లార్డ్. రెడీగా చూద్దామా? చేతులో ఏమీ లేదు. ఏమన్నా ఉందా? చేతులు ఏమి లేదు, ఆయుధాలు లేవు,
నమ్మకమునకు ఆస్పదం లేదు, నిరీక్షణకు ఆధారం లేదు. ఇదిగో ఈ ఆయుధం నాకు ఉంది కాబట్టి గెలవగలను, ఈ ఆయుధం నాకు ఉంది కాబట్టి, ఈ మాట నాకు ఉంది కాబట్టి, ఈ పలుకుబడి నాకు ఉంది కాబట్టి దీని ద్వారా నేను జయం పొందాలనుకోవడానికి సంసోను చేతిలో ఏది లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అంత చెప్పండి. ఏమీ లేనోడని చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏమీ లేదు, కానీ అతనికి ఉండాల్సింది ఒకటే, అదే ఉంది. ఏంటి? దేవుని యొక్క ఆత్మ. ఆమేన్. శక్తి చేత, బలము చేత కాదు, కార్యాలు దేని ద్వారా జరిగించబడుతున్నాయి? దేవుని ఆత్మ అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు అసాధ్యమైన ప్రతి కార్యము సాధ్యమే ఆయనకు. ఆమేన్. హల్లెలూయా. పిరికి వారిని ధైర్యవంతులుగా చేసింది పరిశుద్ధాత్మ దేవుడే, బలహీనులను బలవంతులుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, ఓటమిని జయంగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడే, అపజయములో జయించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సంసోనుని ప్రేరేపిస్తాడు. నువ్వు దీన్ని గెలవగలవు, నువ్వు దీన్ని ఎదిరించగలవు అని ప్రేరేపణ. ఎప్పుడైతే ఆ ప్రేరేపణలు వస్తున్నాయో, ఇక ఈ సంసోను ఏం చేశాడంటే, పారిపోవాలన్న ఆలోచన అతనికి వచ్చుండదా? వచ్చింది. పక్కనేటి ఇక్కడ ఆలోచన. స్తోత్రం కలుగును గాక. ఆలోచన పక్కనేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకిస్తున్న ప్రేరేపణ మాత్రం ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రేరణకు లోబడిపోయాడో సింహాన్ని అర్జించాడంట. మేకను కూడా కాదు, మేక పిల్ల ఎలా ఉంటుంది? చాలా బలహీనంగా ఉంటుంది. అది బలంగా ఏం కనబడదు. ఇప్పుడు అంత బలమైన సింహాన్ని కూడా ఏం చేశాడంటే సంసోను దైవ ప్రేరేపణకు లోబడినప్పుడు మేక పిల్లతో చీల్చినట్లుగా అతని కన్నులకు మేక పిల్లలా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. శక్తి చేత కాదనేను, బలముతోనేది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతోనేది ఆత్మ ద్వారా చేతులని యెహోవా సెలవిచ్చెను. ఆత్మ ద్వారా చేతులని యెహోవా సెలవిచ్చెను. దేవుడు మనకిస్తున్న ప్రేరేపణ. రెండవ మాట జయ జీవితాన్ని గురించిన ప్రేరేపణ. మొదటి ప్రేరేపణ దేని గురించి? మారు మనసు గురించి ప్రేరేపిస్తారు. రెండవది జయ జీవితాన్ని గురించి, సాతాను జయించగలిగినట్లుగా, పాపమును జయించగలిగినట్లుగా, అపవిత్రతను జయించగలిగినట్లుగా, అవిధేయతను జయించగలిగినట్లుగా జయ జీవితమును గురించిన ప్రేరేపణ మనకి ఇస్తున్నాడు. ఆయన మనం ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణ ద్వారా మనము జయించుదుము గాక. చూద్దాం దగ్గరగా. ఆమేన్. అలాగే ఆ ప్రేరేపణకు లోబడ్డాడు సంసోను. మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడంతే. మీ ఎదుట అపవాది సింహం వలె వచ్చినప్పటికీ,
చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ, నిరుత్సాహమైనప్పటికీ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు మనం ఖచ్చితంగా లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. మరొక మాటలు చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును. దైవిక ప్రేరేపణలో మొదటి మాట ఏంటి? దేవుడు దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు? ఎందుకని? తీర్పు రాబోతుంది కనుక ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుడు ముందుగానే మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్నాడు. రెండవది, జయ జీవితం కొరకు దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడు. మూడవదిగా దేవుడు మన దేని కొరకు ప్రేరేపిస్తున్నాడంటే ప్రేమయు ఓర్పును కలుగునట్లు. అంత చెప్పండి. ఆమేన్. మీ పక్కన వాళ్ళ ఇంకా చూసి వాళ్ళ దిమాన్ని చెప్పండి. ప్రేమయు ఓర్పును మీకు కలుగునట్లుగా ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్. మాస్కులు పెట్టుకోండి అమ్మా, కొంచెం పక్కనతో మాట్లాడేటప్పుడు. స్తోత్రం కలుగునుగాక. ఏంటట? దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు. దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు. దేని కొరకంటే మనం ప్రేమ కలిగి ఉండాలని, ఓర్పును కలిగి ఉండాలని. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా పనులే క్షమించేసాయి, కొడుకే కదా, కూతురే కదా, తండ్రే కదా, తమ్ముడే కదా, అన్నే కదా అని చాలా సందర్భాలలో తోటి విశ్వాసులే కదా అని దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఓర్పు కోసం, ప్రేమ కోసం మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపణ కలిగి చేస్తూ ఉంటాడు. మనలో ఏం కావాలని? ప్రేమ, ఓర్పు. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి విషయంలో ఓర్చుకోగలం. ఎవరి విషయంలో అయితే ఓర్చుకుంటున్నామో వారినే మనము ప్రేమించగలం. అయితే ఈ కడవరి దినాల్లో కుటుంబాల్లో ఈ రెండు కోల్పోతున్నారు. ఏమి కోల్పోతున్నారంటే ఇవి ఎటువంటి దినాలంటే ప్రేమ చల్లారిపోయేటువంటి దినాలు. ఈ దినాల్లో ప్రేమల కంటే కూడా డబ్బుకు అధిక ప్రాధాన్యత, ప్రేమ కంటే కూడా మాటకు అధిక ప్రాధాన్యత. స్తోత్రం. 10 సంవత్సరాలు ప్రేమించనివ్వండి, ఒక్క మాట అన్నారనుకో, ఈ 10 సంవత్సరాల ప్రేమ ఏంటి? స్తోత్రం కలుగునుగాక. మరి 10 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా, 10 సంవత్సరాలు ప్రేమ కలిగి ఉన్నాం కదా, ఎన్ని సంవత్సరాలు సమాధానం కలిగి ఉన్నాం కదా, ఈ సర్లే ఈ మాట విడిచిపెట్టేదా, ఓర్చుకుందాం అని మనసు వస్తుందా? రావట్లా. సాధారణుడు ఒక్క మాటను పలుసార్లు మనకు జ్ఞాపకం చేసి రేకెత్తించి అదే ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ లేని వాడు వ్యర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలు వ్యర్థం, ఏమి లేకపోతే చెప్పాలి. ప్రసంగాలు వ్యర్థం, ఏమి లేకపోతే చెప్పాలి గట్టిగా. ప్రేమ లేకపోతే ప్రవచనాలు వ్యర్థం, ఏమి లేకపోతే కానుకలు వ్యర్థం, ఏమి లేకపోతే ఉపదేశాలు వ్యర్థం, ఏమి లేకపోతే ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత చేసినా, ఎన్ని చేసినా ఏం కావాలి? ప్రేమ, ఓర్పు ఖచ్చితంగా మనకు కావాలంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అదే చెప్తున్నారు కదా, ఏమని? శత్రువులను కూడా ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకేంటి లాభం? అమ్మా అన్నారా ఏంటి? మీకు స్వీట్ పెట్టిన వాళ్ళకి స్వీట్ పెట్టి, మీకు అట్టు పెట్టిన వాళ్ళకి అట్టు పెడితే లాభం ఏంటి? మీకు హార్ట్ పెట్టిన వాళ్ళు కూడా మీరు స్వీట్ పెట్టుదురు కాక. హల్లెలూయా. హల్లెలూయా. మీకు పచ్చడి అర్రని కారం నలిపెట్టిన వాళ్ళు కూడా మీరు అట్టు పెట్టుదురు కాక. అట్టు పెడతాం అంటే పిలిచి అట్టు పెడతాం కాదు, వారిని ప్రేమించు స్వభావం మీలో కలుగును కాక. హల్లెలూయా. ఎవడ్రా దావీదు, వాణ్ణి చంపుతా అని నిద్ర కూడా బాగున్న రాత్రి పగలు తిరుగుతున్నాడు. ఎవరు?
సౌలు అసలు రాత్రి లేదు పగలేదు. ఆ దావీదు మేఘమే తలపై ఉంటే అసలు నేను ఊరుకుంటేనా పొడి చేస్తా. ఈట కొడుకు లేదు, తల్లి లేదు, అసలు వాడిని బ్రతకను అని సౌలు రేయం పగలు తిరుగుతున్నాడండి. దావీదు పారిపోతున్నాడు. గుహల్లో పరిగిపోయి, అడవిలో పరిగెత్తి, అటు పరిగెత్తి, ఇటు పరిగెడతా ఉంటే తరుగుతున్నాడు. సరిగ్గా ఒక రాత్రి దావీదు చేతికి చిక్కాడు సౌలు. స్తోత్రం చెప్పండి. ఏంటి? దావీదు చేతికి చిక్కాడు. ఆ లోపల గుహలో లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఆ గుహ లోపలి భాగంలో దావీదు దాక్కొని ఉన్నాడు. ఈయన ఎంట్రన్స్ లో పడుకొని ఉన్నాడు. ఎవరు లేరు. రాజుగారికి అయితే ఒంటరిగా ఉన్నాడు. పక్కన వాళ్ళు అంటారు, దావీదు దొరికింది అవకాశం, ఒక పోటీ చచ్చూడు కొట్టాడు. దించో నేలకు దిగిపోతాడు అంతే. ఇదే దేవుడు నీ శత్రువు మీద జయించిన విజయం, ఇదే దేవుడు నీకు విజయం, ఇదే అని ఏం చేస్తున్నాడు? మనుషులు ఏం చేస్తున్నారు? ఏంది ఊరుకుంటావా? నేనంటే ఊరుకుంటావా? మేము లేవా అనో అని ఏం చేస్తున్నారు? దావీదుని ప్రేరేపిస్తున్నారు. స్తోత్రం కాక మేము చూసుకో అని దావీదు అంటాడు, వద్దు, అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అతడు నా ప్రజలకు రాజు, అతన్ని నేను ప్రేమించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతికి చిక్కిన శత్రువును కూడా దావీదు ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? ప్రేమించగలిగాడు. మనుషుల మాటలన్నీ పక్కన. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఒక మాట మీకు చెప్పనా, 2 కుటుంబాలు విడిపోతున్నాయి అంటే, 2 భార్య భర్తలు విడిపోతున్నారంటే, లేకపోతే కుటుంబాలు వేరైపోతున్నారంటే దీనికి కారణం ఏంటంటే మనుషుల మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎవరి మాటలు? భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చిందనుకో, భర్తకైనా చేయటం ఏంట్రా, భార్య వదిలిపెడతా సింగ్లేనోడా వెళ్ళి తెచ్చుకోవాలని భార్యకి చెప్పట్లా, వచ్చిందిరా వదిలే అంటుంది తల్లి. ఎవరిని చూసి? కొడుకుని చూసి. అమ్మ అట్లా ఉండకూడదు, భర్త దగ్గరికి వెళ్ళాలి, ప్రేమగా ఉండాలి, లోబడి ఉండాలి, ఎట్లా చెప్పట్లా. స్తోత్రం కాక. అన్నదమ్ముల మధ్యలో, స్నేహితుల మధ్యలో, యజమానుల మధ్యలో ఈరోజు కుటుంబాలు విడిపడగల కారణం ఏంటి? ప్రేమ లేకపోవడం ఒకటైతే, మనుషుల మాటలు రెండవది. ఇది సాలదన్నట్లు రోజు బతుకుబండి ప్రోగ్రాం ఒకటి పెడతారుగా. స్తోత్రం కాక. రోజు అసలు కొంతమంది డైలీ చూడాల్సిందే. అది చూసుకోవటం వీళ్ళకి కనెక్ట్ చేసుకుంటారు అనమాట. మా ఆయన మాటల్లో నేను కూడా ఇట్లా ఎన్ని చూసి తర్వాత అనిపించింది ఏమని, నేను కూడా బతుకు బండికి పోదాం. స్తోత్రం కాక. బండికి సర్వనాశనం. నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రేమ కలుగునట్లుగా, ఓర్పు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించును గాక. సఫన రాళ్ళతో కొడుతూ ఉన్నప్పటికీ ఇదిగో తల పగిలిపోతా ఉంది. కొన్ని రాళ్ళు వచ్చి గుండెల మీద తగిలి గుండెలు బదులైపోతా ఉన్నాయి. ఇదిగో కాళ్ళు చేతుల మీద తగిలి కాళ్ళు చేతుల యొక్క రక్త నరాలన్నీ తెగిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సఫను మోకరించి, ప్రభువా నన్ను కొడుతున్న వీరిని పాపము వీరి మీద మోపుతున్నాయన, ప్రభువా వీరిని క్షమించు అని పలికి చచ్చిపోయాడండి స్తఫను. స్తోత్రం కలుగునుగాక. నిశ్చయంగా స్తఫను చూపుతున్న ఆ ఓర్పును చూసినటువంటి దేవుడు తండ్రి కుడిపక్షం ఏం చేస్తాడు? ఆయన విజ్ఞాపన చేస్తాడు. అంతటి ఓర్పు చూస్తూ ఉండగా విజ్ఞాపన ప్రార్థన ఆపి తండ్రి కుడిపార్శ్వంలో లేచి నిలబడి ఉన్నాడు. ఎవరి కోసం? స్తఫను కోసం. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఆ ప్రేమ మీలో కలుగును గాక, ఓర్పు మీలో కలుగును గాక, ఆ ప్రేమ ఓర్పు పరిశుద్ధాత్మ దేవునిలో కలుగును గాక. దావీదులో కలిగి చేసిన ప్రేమ, స్తఫనులో కలిగించిన ప్రేమ, వారిలో ఉన్న ఓర్పు, మన ప్రభువైన యేసు క్రీస్తు చూపిన ఆ ఓర్పు సంగమ మీద విడుదలవును గాక. విశ్వాసుల కుటుంబాల మీద విడుదలవును గాక. ఓర్పు కుటుంబాలు ఏర్పడి చేయను గాక. శాంతి ఏర్పడి చేయబడును గాక. శబ్దం గట్టిగా ఆమేన్, 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 ఆమేన్. మొదటి మాట ఏంటి? దైవిక ప్రేరేపణ, మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తాడు. రెండవది, జయ జీవితం కొరకు దేవుడు మనను ప్రేరేపిస్తాడు. మూడవది, ప్రేమ ఓర్పు కలిగినట్లుగా దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడు. 4వ మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం.
మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయింది. 4వ మాట, సువార్త కొరకైన ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? సువార్త కొరకైన ప్రేరేపణ. స్టెఫను గురించి మనం చదువుకున్నాం. అతను రాళ్లతో కొట్టేంత పాపం ఏం చేశాడు? అతను రాళ్లతో కొట్టే పెద్ద పాపం ఏం చేశాడు అని అంటే, ఇట్లాగే ఆదిమ సంఘంలో ప్రార్థన జరుగుతున్నాయి. ప్రార్థనలు అయిన తర్వాత వాళ్ళకు భోజనాలు జరుగుతాయి. ఆ భోజనాల్లో ముందు వాళ్ళకి భోజనం అందుతుంది, వెనకాల వాళ్ళకి భోజనం అందట్లా. ముందు కూర్చున్న వాళ్ళకి చక్కగా భోజనం చేస్తున్నారు, విధవరాళ్ళు వృద్ధులకి వాళ్ళకి భోజనం అందట్లా. అందుకుపోతా ఉంటే ఇక వాళ్ళందరూ సేవకుల మీద సనగడం ప్రారంభించారు. ఏమని? మమ్మల్ని పట్టించుకోవట్లా, మాకు సాంబార్ రాలా, మాకు చివరిలో పెరిగేంతగా పెరుగు మాకు రాలా, ఆ బూందీ లడ్డు అంటే ఆ లడ్డు మాకు రాలా అని ఏం చేస్తున్నారు? భోజనాల గురించి సనగటం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు గారు అన్నారు, ఒకవైపు సేవ మేము చేస్తా, ప్రార్థన చేస్తా, వాక్యం చేస్తా, మీ అందరికీ మేము భోజనాలు పెట్టలేం కాబట్టి భోజనాలు పరిచయం చేయడానికి, వంట చేయడానికి, వడ్డించడానికి మీలో ఎవరైనా ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు ఇదే పని చేస్తారు. ఏ పని? ఇక వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏంటంటే టీలు అందించడం, మనుషులు అందడం, భోజనాలు అందించడం, ఆ పని వాళ్ళు చేస్తారు. మేము మటుకు మీకు ప్రార్థన చేసి వాక్యం చేస్తాం. ఈ పని వాళ్ళకి అప్పచెప్తే ఒక 7 ఏర్పాటు చేసుకుని అన్నారు. అప్పుడు అందులో స్తోత్రగలను గాక ఎంటీఆర్ సాంబార్ మసాలా లేకపోయినా రుచిగా చేయగలరు. ఎవరో? స్టెఫన్. సాంబార్ స్తోత్ర ఫేమస్, వంటలు ఫేమస్గా చేస్తాయి. అంటే మనకి అలవాటు అని పరిపాటలో చెప్తున్నా, ఇవన్నీ బైబిల్లో లేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా స్టెఫను ఏ పని కోసం నియమించబడ్డాడు? చెప్పాలి. ఏ పని కోసం? వంట పని కోసం నియమించబడ్డాడు. ఈయన పని ఏంటి? వంట చేయటం, వచ్చి మచ్చలు ఇవ్వడం, టీలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, అమ్మ భోజనం చేశారని వాళ్ళు అడగటం, వాళ్ళు పరామర్శించడం, ఇలా వంట పరిచయం కోసం నిలబడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈయన వంట చేస్తాను, చేరా చెప్పను, వాక్యం చెప్పరా, సువార్త చెప్పు, సువార్తను చెప్పు అని ఏం చేస్తున్నాడు? ఈయన పని ఏంటి? చెప్పాలి. ఏ పని? ఈయన అనుకుంటున్నాడు, నేను వంట చేస్తే చాలు. ఏం చేస్తే? వంట చేస్తే చాలు, ఇస్రాఫీలు ఎత్తే చాలు, చివరిలో ఇస్రాఫీలు తీసుకెళ్ళి మున్సిపాలిటీ చెత్తలు ఎత్తే చాలు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేనికోసం ప్రేరేపిస్తున్నాడు? ఇతన్ని సువార్త కొరకు ప్రేరేపిస్తున్నాడట. ఈ ప్రేరేపిస్తూ ఉంటే ఈ ఆత్మను తట్టుకోలేక ఇక సువార్తను ఈయన కూడా ప్రకటించడం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మీద చెప్పిన, పేతురు చెప్పిన, అక్కడ ఉన్న యాకోబు, యోహాను ఎవరు చెప్పినా అక్కడ ఉన్న వారికి ఏ విధమైన కోపం కానీ, ఏ విధమైన దాఖలాలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ స్టెఫను వాక్యం చెప్తా ఉంటే ఒక్కొక్కళ్ళ గుండెమైపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క స్టెఫను మాట్లాడుతూ ఉంటే అక్కడ కొంతమంది చేరున్నారట. మరి వాళ్ళు భోజనాల కోసం చేరారు, పరీక్షిద్దామని చేరారు. వాళ్ళ హృదయాలు ఏమైపోతున్నాయి? కోపంతో రగిలిపోతూ ఉన్నాయి. వాళ్ళు ప్రశ్న అడగడం, స్టెఫన్ ఆన్సర్ చెప్పడం, వాళ్ళు ప్రశ్న అడగడం, స్టెఫన్ ఆన్సర్ చెప్పడం, వాళ్ళు క్వశ్చన్ అడగడం, స్టెఫన్ ఆన్సర్ చెప్పడం. ఇలా ఎదిరించే వారికి, ప్రశ్నించే వారికి, పిల్లరా వాదాలు చేసేవారికి ఈయన ఏం చేస్తున్నాడు? స్టెఫను ఇతను వాళ్ళు అడుగుతుంటే ఈయన చెప్తుంటే వాళ్ళట ఇతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మీరైతే ఏం చేస్తారు? మెల్లగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి, ఏమంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు ఆన్సర్ లేవు కానీ రాజనగర్లో మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన అడగండి. స్తోత్రం కాక. అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారు, ఇదేందుకు అమ్మా? ఏమోనండి నాకు తెలియదు, ఏదో మా పాస్టర్ గారు చెప్పాడు మేము చేస్తాం అంతే. స్తోత్రం కలుగును గాక. కనీసం పిల్లలు లేచి అమ్మ వాళ్ళు ఎప్పుడు చదవరుగా, వాళ్ళు ఎప్పుడో ఒకసారి సండే స్కూల్ లేని వారికి మమ్మీ ఇదేంది మమ్మీ, డాడీ ఇదేంది మమ్మీ అంటే కనీసం వాళ్ళకి చెప్పేంత జ్ఞానమైన ఉండాలిగా. ఎవరికి?
వాళ్ళు అడక్క ఎప్పుడు అమావాస్య పొన్నానికి ఒక్కటి అడుగుతారు. ఆ అడిగింది కూడా మీరు తినక చెప్తారా? మీకు తెలిస్తే చదివితే కదా చెప్పారు. స్తోత్రం కలుగును గాక. అమావాస్య పౌర్ణమికి మమ్మీ ఇదేది చక్కగా అంత పొట్టోడు అంత చేతులకి, మరి ఆ పొట్టోడు కాబట్టి ఎక్కుతారా? పొట్టోడు కాబట్టి ఈ ఏసైని చూడాలనుకున్నాడు రా, ఏసైని చూడాలని ఆశతో చక్కి వచ్చాడు రా అని చెప్పేది లేదు. స్తోత్రం కలుగును గాక. అసలు ఎదురాడే వాళ్ళ దాకా చెప్పేది ఆకపోయారు. కనీసం కన్నపిల్లకి చెప్పుకోవద్దా? తల్లిగా తండ్రిగా పాస్టర్గా నేర్పెత్తాలే, సండే స్కూల్ నేర్పెత్తా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ఆలోచన విడిచిపెట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్లో చదువుకొచ్చిన తర్వాత పాటలు ఇంటి దగ్గర మీరు చెప్తున్నారు లేదా పిల్లలకి? ఏమ్మా స్కూల్లో నేర్పించిన పాట ఇంటి దగ్గర మీరు రాపిస్తున్నారు లేదా? పలకల మీద వాటి మీద ఈ చదువు నేర్పిస్తున్నారు లేదా? ఒకవేళ ఏమన్నా అడిగితే చెప్తున్నారు లేదా? అలాగే వాక్య సంబంధమైనవి కూడా ఎదురాడే వాళ్ళకి చెప్పేంత లేకపోయినా ఇంట్లో పిల్లలకి చెప్పేంత జ్ఞానమైన దేవుడు మీకు చునుగాక. హల్లెలూయా. అట్లా సరిపెట్టుకోబాకండి. ఎదురాడే వాళ్ళు కూడా ఏం చేయగలగాలి మనం? ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించడం, స్టెఫను సమాధానం చెప్పడం, వారు అడగడం, స్టెఫను సమాధానం చెప్పడం, ఇలా సమాధానాలు చెప్తూ ఉంటే వారికి ఏమొచ్చేసింది తెలుసా? పళ్ళు పట్ట 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 కొరికి చెవులు మూసుకొని దగ్గర గరిచి, ఇక వీళ్ళు లాభం లేదు, వీడిని మేము గెలవలేకపోతున్నాం, వీడి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, మా ప్రతి ప్రశ్నకు వెళ్ళే సమాధానం చెప్తున్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళి యాజకుల సమాజం ముందు నిలబెట్టేశారు. యాజకుల దగ్గర నిలబెట్టేశారు. దేవుడు దూషించాడు, యాజకులు దూషించాడు, రాజు కూడా చంపేమని. ఇక అక్కడ స్టెఫను ప్రసంగం చేశాడండి. మొట్టమొదటి ప్రసంగం అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, యేసుక్రీస్తు వరకు చెప్పిన ఆ ప్రసంగం నిశ్చయంగా నా ప్రియమైన దేవుని అపోస్తుల కార్యగ్రంథంలో రాయబడినటువంటి ఆ ప్రసంగం. ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అధ్యాయం అంతా ప్రసంగం రాయబడతా ఉంది. ఆ ప్రసంగానికి తాళలేక వారు ఏం చేశారు? అతను రాళ్ళతో కొట్టి చంపారు. అనగా ఈ మాటను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు అతను ఏ పనికి నియమించబడ్డాడు చెప్పాలి? అతని పని ఏంటి? వంట పని. అతని పని పరిచయం చేయడం వరకే. కానీ పరిశుద్ధాత్ముడు అతను దేనికి ప్రేరేపిస్తున్నాడు? సువార్త పరిచయం కొరకు కూడా ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మనం ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ సువార్త ప్రకటించవలసిన భారాన్ని ప్రభు మన మీద మోపాడు. క్రీస్తు శిలువను గురించి, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి, క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని గురించి ఇదిగో నీవు వివరించి 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 చెప్పునట్లుగా నీ నోరు తెరవబడును గాక. హల్లెలూయా. సమాజములో నిన్ను గురించి నేను చెప్పానయ్యా, బోధించానయ్యా అన్నట్లుగా మన హృదయాలు పురికొల్పబడును గాక. చెప్దాం గట్టిగా. ఆ ప్రేరణలో మొదటి మాట ఏంటి? మారు మనసు కొరకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. రెండవ మాట జయ జీవితం కొరకు ప్రభు ప్రేరేపిస్తున్నాడు. మూడవ మాట ప్రేమ ఓర్పు కలిగి ఉన్నట్లుగా ప్రభు మనలను ప్రేరేపిస్తున్నాడు. నాలుగవది సువార్త ప్రకటన కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు మనం పరిపూర్ణంగా లోబడాలి. ఆమేన్. ఆ ప్రేరేపణకు మనము లోబడాలి. మరొక మాట చూద్దామా? చూద్దాం. చదువు. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటగా చూస్తున్నప్పుడు అన్య దేశపు రాజు, ఆయన పేరు కోరేషు. ఇంకోసారి చెప్పండి, ఎవరు? కోరేషు. ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను తీసుకుని వచ్చి 70 సంవత్సరాల పాటు వారిని చెరలో ఉంచారు. ఎక్కడ?
చెరసాలలో ఉంచారు. ఎన్ని సంవత్సరాలు? అక్కడ ఏమైంది? మందిరం అంతా కూలిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం లేదు, మందిరం లేదు, మందిరం కూలగొట్టారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. వీరికి ఇక్కడ రాజ్యం లేదు, రాజులు లేరు, అధికారం లేదు. వీరందరూ ఎవరు? బానిసలు. ఎవరు చెప్పండి? వీరందరూ బానిసలు. అయితే ఇప్పుడు అక్కడ మందిరం కట్టబడాలి. మందిరం కట్టబడటం కొరకు దేవుడు ఎవరి మనసును ప్రేరేపిస్తున్నాడో తెలుసా? ఒక బానిసలుగా చేసుకొని వారి మీద ఏలుబడి చేస్తున్న పారసిక దేశపు రాజైన పారసిక దేశపు రాజైన కోరేష్ యొక్క మనసును దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఇశ్రాయేలీయుడు కాదు. స్తోత్రం. కోరేషు రాజు ఇశ్రాయేలీయుడు కాదు. యెహోవా దేవునితో ఇతనికి సంబంధం లేదు. ఇతను ఒక అన్యుడు. గత వారం మనం విన్నాం కదా, దేవుడు ప్రతి జనములో ప్రతి జాతిలో నీతిగా నడుచుకునే వారిని దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి ఏ విధమైన భేదాలు ఉండవు. ఇప్పుడు ఒక అన్యుడైన రాజు హృదయాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. దేనికి ప్రేరేపిస్తున్నాడు? మందిరం కట్టడానికి. వెంటనే ఈ అన్యుడైన ఈ రాజు బానిసలైన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ, ఇశ్రాయేలీయులారా, మీరు తిరిగి వెళ్ళండి, మీ దేవునికి మందిరాన్ని మీరు కట్టుకోండి. ఆ మందిరం కొరకు ఎంత ధనం కావాల్సి వస్తే అంత ధనం తీసుకుని వెళ్ళండి, ఎంత పనివారు కావాల్సి వస్తే అంత పనివారు తీసుకుని వెళ్ళండి, ఏమి కావాల్సి వస్తే తీసుకుని వెళ్ళండి, మీ దేవునికి మందిరాన్ని మీరు కట్టండి అని ఎవరి హృదయం ప్రేరేపించబడింది? అన్యుడైన కోరేషు యొక్క హృదయం ప్రేరేపించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, అప్పటి వరకు మందిరాన్ని కట్టాలన్న ప్రేరేపణ ఎవరిది? పాత్రలో యాకోబు లాంటిది, యాకోబు, అలాగే దావీదు, సొలొమోను వంటి వాళ్ళు కలిగింది. కానీ ఈ ప్రేరేపణ ఇప్పుడు ఎవరిలో కలుగుతుంది? కోరేషులో కలిగే ప్రేరేపణ ఏంటంటే మందిరము కట్టబడాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇంకోసారి చెప్పండి. ఏ ప్రేరేపణ ఇది? మందిరము కట్టబడాలి. మందిరము అంటే దేనికి సాదృశ్యం? ఒకటి భౌతికమైనటువంటి మందిరం. ఏ మందిరం? భౌతికమైన మందిరం. రెండవది సంఘంగా మనం చేరినటువంటి మందిరం. మూడవది దేహము అనేటువంటి మందిరం. ఇప్పుడు ప్రేరేపణ కలుగుతా ఉంది. ఏమిటి ప్రేరేపణ అంటే మందిరములు తిరిగి కట్టబడాలి అని అంటే చివరి మాట సంఘక్షేమము కొరకైన ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? సంఘక్షేమము కొరకైన ప్రేరేపణ. మందిరం కట్టడం కొరకైన ప్రేరేపణ. దేవుడే కోరేషు హృదయాన్ని ప్రేరేపించి మందిరం కట్టండి అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఒక విషయం ఇది చెప్తాను. చాలా మందిని మనం మందిరం కట్టబడే దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగా మనం ప్రార్థిస్తున్నామయ్యా, ఇచ్చేదానికి మనుషుల్ని ప్రేరేపించు. దేనికి? ఇచ్చేదానికి మనుషుల్ని నువ్వు ప్రేరేపించు. ఆమేన్. వాళ్ళు ప్రేరేపించు, వీళ్ళు అంతే వాళ్ళు ప్రేరేపించు, లేకపోతే అట్లా ఇవ్వాలని ఎట్లా ఇవ్వాలని ప్రేరేపించు అని అర్పణ విషయంలో చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? నువ్వు ప్రేరేపించు నాయన అని. అది నిజమేనంటారా? అయితే దేవుడు 100 రూపాయలకే ప్రేరేపిస్తాడా? దేవుడు తక్కువగానే ప్రేరేపిస్తాడా? అయితే ఒక్క మాట మీద చెప్తున్నాను, దేవుడు అర్పణ విషయంలో ప్రజలను ప్రేరేపించడు. ఏంటి? అర్పణ విషయంలో చదవండి, కొన్ని మాటలు చదవండి. నిర్గమాకాండం 35వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 35:21. ఎవని హృదయము వాణ్ణి రేపెనో, ఎవని మనస్సు వాణిని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని
పురుషులు గాని ఎవరెవరి హృదయాలు వారిని ప్రేరేపించెను వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు మొక్కర్లను, పోగులను, వంగరములను, తావలములను, సమస్తమైన బంగారు వస్తువులను. 21వ వచనం మనం చదువుతున్నాం. ఎవని హృదయము వాణ్ణి రేపెను, ఎవని మనసు వాణ్ణి ప్రేరేపించారు. 22వ వచనం చూస్తే స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను. అంటే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని మోషే నిర్మిస్తున్నప్పుడు మోషే ప్రజలందరికీ చాటింపేశాడు. ఏమని? మనం దేవునికి ప్రత్యక్ష గుడారం కడుతున్నాం కనుక కానుకలు తీసుకుని రండి అని. అప్పుడు ప్రజలు ఏం చేశారు? దేవుడు వారిని ప్రేరేపించాడా, వారు ప్రేరేపించబడ్డారా? చెప్పాలన్నమాట. దేవుడు ప్రేరేపించాడు అనుకో, ఉన్నయన్నీ సమృద్ధికి ఇచ్చేటి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవితం మొత్తం లిమిట్ ఉండదు. ఎవరు ప్రేరేపిస్తే? దేవుడు ప్రేరేపిస్తే శాశ్వత జీవితం, సగం జీవితం కాదు. ఏంటి పూర్తి జీవితం ఇచ్చేస్తాం మనం దేవుడికి. ఆమె ఇచ్చేని కొడుకుని అంటాడు అంతే ఒకటే మాట, ఇచ్చేని కుమార్తె అంటాడు ఒకటే మాట. స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాముతో అడగండి దేవుని, ఈ ప్రతి ఇంట్లో కూడా మొదటి పెట్టినవాడు ఇచ్చేసేయండి వాళ్ళని, మొదటి కుమార్తె నాదే మొదటి అని. అది దేవుని ప్రేరేపణ. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే అర్పణ విషయానికి వచ్చినప్పటికీ దేవుడు ఏం చేసినట్టు ఎవరి హృదయ ప్రేరేపణ వారికే విడిచిపెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. అర్పణ విషయంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బలవంతం చేయలేదు. వారు సేవ కొరకు కొంతమంది వస్త్రాలు తెచ్చారట. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు మొక్కరలు, పోగులు, ఉంగరాలు, తావలాలు, బంగారు వస్తువులు మరియు నీల తుమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణ తెచ్చను. సేవలో ఏ పనికైనా వచ్చు తుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చను. వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతోనే తాము వడికిన నీల దుమ్ర రక్తవర్ణలు గల నూలు, సన్నపు నారపు నూలు తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపించబడ్డారో వారందరూ మేక వెంట్రుకలన్నీ వడికిరి. ప్రధానులు ఎఫోదుకు, పతాకమునకు చెక్కు రత్నాలు, లేత పచ్చలు, సుగంధ ద్రవ్యాలు, దీపమునకు, అభిషేక తైలమునకు, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిచ్చిరి. మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. స్తోత్రం కలుగును గాక. ఒకడు ఏం తీసుకొస్తున్నాడంట? బంగారం తెచ్చాడు. ఏం తెచ్చాడు? బంగారం తెచ్చాడు. ఇంకొకటి దగ్గర ఏమున్నాయి? తుమ్మకర్రలు మాత్రమే ఉన్నాయి. ఏంటి? వాడు వెంటనే తీసుకొచ్చాడు. చెప్పాలి గట్టిగా. తుమ్మకర్రలు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి పాస్టర్ గారు, 2 రోజులు ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగానా? మన టైం అయిపోయింది. ఇది మామూలుగా అయితే ముగింపు ప్రార్థన సమయం. ప్రైజ్ ది లార్డ్. ఒకదాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆమేన్. కొంతమంది ఏం తెచ్చారట? బంగారం తెచ్చారు. పోగులు, ఉంగరాలు, తావలాలు, బంగారు వస్తువులు తెచ్చారు. ఇంకొంతమంది స్త్రీలు కొంతమంది అట తమ చేతులతో తామే వడికి మేక వెంట్రుకలు కొంతమంది వడికారు. సన్నపు తోలు కొంతమంది ఉడికారు, పొట్టేళ్ళ తోళ్ళు, మరి కొంతమంది తుమ్మకర్రలు, కొంతమంది ధూమ్ర రక్తవర్ణాలు, ఇలా ప్రధానులేమో వజ్రాలు, వైడూర్యాలు, ఇట్లా అందరూ కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరి హృదయము వారిని ప్రేరేపించిన కొలది ఆ తోళ్ళు కానీ, దుప్పట్లు కానీ, వెంట్రుకలు కానీ
సముద్ర మత్స్యల తోలు కానీ సముద్రవేలు కానీ నూనె కానీ మొత్తం మొత్తం A to Z వారి హృదయాలు దేవుడు దేని కొరకు ప్రేరేపిస్తున్నాడు? మొదటి మాట మారు మనసు కొరకు, రెండవది జయ జీవితం కొరకు ప్రేరేపణ, మూడవది ప్రేమ ఓర్పు కలిగినట్లుగా, నాలుగవది సువార్త ప్రకటన కొరకు ప్రేరేపిస్తున్నాడు, ఐదవది సంఘక్షేమం కొరకు దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ అర్పణ విషయంలో మటుకు దేవుడు మనలను ప్రేరేపించట్లేదు. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? వారి కొరకే తుమ్మకర్రలు తెచ్చిన ఓకే అంగీకరించేశాడు. స్తోత్రం కలుగును గాక. బంగారం తెచ్చిన ఓకే అంగీకరించేశాడు. తర్వాత ఆ పేరు రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ తోలు మేక వెంట్రుకలు వడికిని అవి తెచ్చినాయి కూడా ఏం చెప్పాడు ఆయన? ఓకే రాని 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 సమస్తము కూడా ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినప్పుడు, వారు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారందరూ కూడా వారి హృదయ ప్రేరేపణకు లోబడ్డారు. దేనికి? హృదయ ప్రేరేపణకు లోబడ్డారు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనికి అర్పణ తెచ్చు ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన హృదయ ప్రేరేపణకు లోబడి. కొన్నిసార్లు మనం ఇచ్చే కానుక మన హృదయానికి తాకినట్లుగా అనిపించదు, అది మనకు సంతృప్తిగా అనిపించదు. అట్లాంటప్పుడు మన హృదయాన్ని సంతృప్తి పరిచినట్లుగా మనం దేవునికి ఏం చేయాలి? అర్పణను అర్పించాలి. అట్లా హృదయ సంతృప్తి అర్పించిన అర్పణ ఎవరు? ఆ భేద విధవరాలు. ఆమె ఎన్ని కాసులు ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. కానీ ఆమె హృదయం ఆమెకి ఏమనిపించింది? చెప్పాలి గట్టిగా. అలాగే బేతనీయ మరియ బుడ్డి తెచ్చి పగలగొట్టి ఆ బుడ్డిని అర్పణగా అర్పించింది. ఆమె హృదయానికి ఏమనిపించింది? అది సంవత్సరపు కష్టం, అది ఆమెకు సంతృప్తిగా అనిపించింది. కాబట్టి దేవుని కొరకు మనం తెచ్చు అర్పణను దేవుడు మన హృదయ ప్రేరేపణకే విడిచిపెట్టేసాడు, అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఈ విషయంలో కనుక మిమ్మల్ని ప్రేరేపించాడు అనుకో, అపోస్తలుల దినాల్లోనంట వాళ్ళ ఇల్లు వాకిళ్ళు పొలాలు కూడా కాగితాలు తీసుకొచ్చి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టారంట. స్తోత్రం కలుగును గాక. ఏంటి? హల్లెలూయా. అట్లా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాయి. అసలే అద్దుళ్ళు, ఏ ఇల్లు పొరపాటున ఆ కాగితాలు ఆ ఇంటి పొలం తీసుకొచ్చి పెట్టారు, తీసుకొచ్చలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేరేపణ ఎవరికి వదిలేశాడు? మనకి వదిలేశాడు. ఇది ఎవరి ప్రేరేపణ? హృదయం. కనుక మనం ఇచ్చే అర్పణ మన హృదయ ప్రేరేపణకి ఎలా ఉండాలంటే సంతృప్తిగా ఉండాలి. నేను దేవునికి ఇస్తున్నాను, ఇది నా కష్టంలోని కృతజ్ఞతగా నేను దేవునికి ఇస్తున్నాను. ఒక సంతృప్తి సహితమైన అటువంటి అర్పణ. ఆమేన్. చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ ఏ ప్రేరేపణలో భాగం అంటే దైవికమైన ప్రేరేపణలో ఇది కూడా ఒక భాగం. ఆమేన్. చెప్తాం గట్టిగా. కనుక మనుషుల ప్రేరేపణకు మనం లోబడకూడదు. తర్వాత సాతాను ప్రేరేపణకు మనము లోబడకూడదు. ఎవరి ప్రేరేపణకు లోబడాలి? దైవికమైన దేవుని ప్రేరేపణకు మనము లోబడితే సింహాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. శత్రువుని మనం ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి దైవ ప్రేరేపణకు మనం లోపరుచుకోవడానికి ఒక తీర్మానం తీసుకున్నాం. తరలు వచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు చెంత అడుగుదాం. ప్రభు పాదాలు చెంత. దేవా కనికరించండి అయ్యా, నీ ప్రేరేపణకు లోబడి మనస్సు నాకు దయచే, నీ ప్రేరేపణకు లోబడి హృదయము నాకు దయచే. ఒక తీర్మానం చేద్దాం, ఒక నిబంధన చేద్దామా? ప్రభు పాదాలు చెంత. దేవా తీర్పు రాబోతూ ఉండగా మారు మనసు కొరకైన ప్రేరేపణ, ప్రేమయు ఓర్పుయు కలుగునట్లు ప్రేరేపణ, హృదయము ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు మేము లోపడాలి. ప్రభువా అడుగుదామా? ప్రభు పాదాల చెంత వేడుకుందామా? ప్రభు పాదాల చెంత. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. దైవమా నీకు స్తోత్రాలు నాయన. అడుగుదామయ్యా, నా హృదయ ప్రేరేపణకు లోబడినట్లుగా, నీ ప్రేరేపణ గుర్తించినట్లుగా. మనుషుల ప్రేరేపణకు లోబడి పలుమార్లు మోసపోయానయ్యా. సాతాను ప్రేరేపణకు లోబడి గర్విష్ఠుడిగా గర్విష్ఠాలుగా మారిపోయానయ్యా.
నీ ప్రేరేపణకు నీవు నన్ను నడిపించండి, నీ ప్రేరేపణకు నన్ను లోపరచండి. అడుగుదాం ప్రభు పాదాల చెంత. ప్రభువా, హృదయపూర్వకమైన అర్పణ అర్పించగలిగినట్లుగా దేవా అట్టి ప్రేరణ నాలో కలుగు చేయండి, నా హృదయములో కలుగు చేయండి. అడుగుదాం మా ప్రభు పాదాల చెంత. ప్రేమ కలిగి ఉండినట్లుగా, ఓర్పు సమాధానములు కలిగి ఉండినట్లుగా ప్రభు పాదాల వద్ద వేడుకుందామా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రమయ్యా. సంఘక్షేమము కొరకైన ప్రేరేపణ, సువార్త పరిచర్య కొరకైన ప్రేరేపణ, దైవికమైన ప్రేరేపణకు లోబడినట్లుగా, దైవికమైన ప్రేరేపణను గుర్తించి గ్రహించినట్లుగా దేవా ద్వారాలు తెరవండి ప్రభు. అడుగుదాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. సింహాలు మనం గెలవబోతున్నాం. ఆత్మ ప్రేరేపణ ద్వారా జయ జీవితం పొందబోతున్నాం. సాధారణ ప్రేరేపణ మీద జయ జీవితం పొందబోతున్నాం. దేవుడు వైపు చూద్దామా, ప్రభు వైపు చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా, సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పగటి వేళ ఉదయకాలపు ఆరాధనలో మీ పాదాల చెంత నిబిడలమైన మేము నిలిచి ఉన్నాం ప్రభువా. అయ్యా, మా హృదయాలలో పలుకుతున్న చిన్నని ప్రేరణ, అది చిన్నని ఆ శబ్దానికి, ఆ నడిపుకు మమ్మల్ని మేము అప్పగించుకొని ముందుకు కొనసాగించగలిగినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని పురుకొల్పండి ప్రభువా. అనేక మారులు మా దైనందిన జీవితాలలో ప్రతిదినమో నీ ప్రేరేపణకు లోబడాలి, ప్రతిదినమో నీ ప్రేరేపణకు లోబడాలి, ప్రతిదినమో నీ ప్రేరేపణకు లోబడాలి ప్రభువా. మమ్మల్ని పురుకొల్పండి. మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరచండి, అంతరంగములు స్థిరపరచండి. వెంటాడుతూ ఉన్న అపవాది ఉద్దేశములు, చీకటి కార్యములు, అపవాది గ్రంథిని జయించగలిగినట్లుగా గొప్ప జయమును దయచేయండి. నిశ్చయముగా ప్రేమ, ఓర్పు కలిగినట్లుగా, అయ్యా సువార్త ప్రకటన కొరకు ఆసక్తి కలిగినట్లుగా, సంఘక్షేమము కొరకు ఆసక్తి కలిగినట్లుగా, ప్రభువా ఆత్మల రక్షణ కొరకు ఆసక్తి కలిగినట్లుగా నిశ్చయముగా ప్రేరణ కలుగు చేయండి, ప్రేరేపణ కలుగు చేయండి. ఇర్మియా భక్తుడు చెప్పుచున్నాడు, దేవా నీవు ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డానయ్యా. నిశ్చయముగా ప్రభువా నీ ప్రేరేపణకు లోబడినట్లుగా, నీ ప్రేరేపణకు లోబడినట్లుగా, నీ ప్రేరేపణకు అంగీకరించినట్లుగా, నీ ప్రేరేపణకు మమ్మల్ని సిద్ధపరచబడగలిగినట్లుగా మా హృదయములు, అంతరంగములు పురుకొల్పుమని ఆత్మ సంబంధమైన మీ కార్యములను జరిగించండి. ఈ సమయంలో మీ మాటలు వినుచుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ మాటలు విన్నారు, ఆయా స్థలాల్లో ప్రదేశాలు విల్లో నీ మాటలు విని తమను తాము అప్పగించుకున్నారు. మీ బిడ్డలందరినీ బలపరిచి నామ ఘనత కొరకు నిలబెట్టమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.